హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తొందరగా రెడీ అయ్యే టిఫిన్ ఏంటో చూద్దాము. అటుకుల ఉప్మా, దీన్ని పోహా అని కూడా అంటారు. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి, తర్వాత పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం పల్లీలు వేయండి. ఇవేంటంటే తింటుంటే క్రంచీగా అనిపిస్తాయి, బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. వేసాక మూత పెట్టండి. కాసేపు మగ్గాక కొంచెం పసుపు వేసేసి, అటుకులు వేసేసి అండ్ కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తే సరిపోతుంది. అటుకులు కూడా చాలాసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటిని ట్యాప్ కింద పెట్టి వాటర్ వాష్ చేసేస్తే 1-2 మినిట్స్లో అవి మెత్తగా అయిపోతాయి. అవి నానబెట్టేస్తే ఏమవుతుందంటే అవి మెత్తగా అయిపోతుంది, రైస్ లాగా అయిపోతుంది. సో ఎమ్మటే ఇట్లా కొన్ని వాటర్ చల్లేసినా అయిపోతుంది. అండ్ అటుకులు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు చాలా మంచిది. లో క్యాలరీస్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది, అండ్ తొందరగా డైజెషన్ అవుతుంది, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది రైస్ నుండి తయారవుతుంది, కానీ రైస్ నుంచి లేయర్స్గా వస్తుంది కాబట్టి మనకి ఎంత ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, డైజెషన్ సరిగా రాని వాళ్ళు, ఫ్రీ మోషన్ కాని వాళ్ళు కూడా ఇది తింటే తొందరగా హెల్త్ క్యూర్ అవుతుంది. అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది.